నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు రాజేశ్వర శర్మ గురుగారు అవుతున్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మహాశివరాత్రి ఒక విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్ని నయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ గురుభ్యో నమః. మన 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. పరమశివుని అనుగ్రహంతో ప్రతిదీ కూడా మంచి కావాలని, ఎందుకంటే ఆ సకల మంగళపూరితమైనటువంటి శుభాలకు కారణభూతుడు కాలానికి ఏ విధమైన స్వరూపం ఉంటుంది అని అంటే అది శివస్వరూపమే. బ్రహ్మాది దేవతలందరూ కూడా పూజ చేసినటువంటి వారు కాబట్టి, దేవతల్లో చాలా గొప్పనైనటువంటి వారు కాబట్టి, అత్యంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు కాబట్టి మహాదేవుడు అనేటువంటి పేరు వచ్చింది వారికి. మహాశివరాత్రికి పండుగల్లో మిగతా పండుగలు చూస్తాం. ఉగాది నుంచి మనకు దసరా అనుకోండి, దీపావళి అనుకోండి, నానా విధమైన ఏ పండుగలు చూసినా మీరు ఈ విధమైన ఆడంబరాలు చేసుకోండి, కొత్త బట్టలు వేసుకోండి, ఇంకేదైనా తినుబాండారాలు చేసుకోండి, సంక్రాంతి అనుకోండి, మిగతా అనుకోండి, నానా విధమైనటువంటి సంభరపూరితమైనటువంటి అంశాలు కానీ అవన్నీ కూడా పండుగలో భాగాలు. మనకు ఉపవాసంగా ఉండడము, ఇంకా కూడా నిర్జలంగా ఉండడము ఏ పండుగయ్యా? ఒక్క శివరాత్రి మాత్రం. మిగతా పండుగలకు ఆ విధమైన నియమాలు లేవు. నిత్యం కంటే కూడా ఎక్కువగా వారు భుజించడము, సంబరాల్లో ఆరితేరడము, అనేక విధమైనటువంటి ఆనంద డోలల్లో ఉండడం. ఇక్కడ మన యొక్క ప్రాయశ్చిత్త ఇన్ని రోజులు చేసినటువంటి తప్పులు పాపాలు ఏవైతే ఉన్నాయో అవి కడిగేటువంటి ప్రాయశ్చిత్తపూరితమైనటువంటి పండుగే మహాశివరాత్రి. దానికి ఏ విధమైనటువంటి దేవత అంటే అత్యంత శక్తిమాన్వితమైనటువంటి మహాశివుడే కాలస్వరూపము. కాలము, నవగ్రహాలు అన్నీ కూడా ఆయన యొక్క ఆధీనభూతమై ఉంటాయి. భూతనాథుడు ఎవరయ్యా అంటే వారే. కనుక ఆయన గురించి మనము సంవత్సరంకు ఒక్కరోజైనా వెచ్చించాలి, ఆయనతో గడపాలి. ఎవరితో గడపాలి? భగవంతునితో గడపాలి. ఉప అంటే వారికి దగ్గర, వాసం అంటే నివాసం. ఆ ఉపవాసపూరితమైనటువంటి అంశం ఎవరికి దగ్గరగా ఉండాలి అని అంటే స్వామివారికి దగ్గరగా ఉండాలి, పరమశివునికి దగ్గరగా ఉండాలి. ఆయన యొక్క అర్చనలు కానీ, అభిషేకాలు కానీ, చివరికి నామస్మరణ కానీ, ఓం నమ శివాయ అని కానీ, నమశివాయ అని, శివాయ గురవే నమః అని ఆయన యొక్క శబ్దాన్ని పలుకుతూ ఆ రోజంతయు కూడా రాత్రింభవలు తేడా లేకుండా, శివరాత్రి అన్న అంటే పగలు వేరు రాత్రి వేరు అనేటువంటి వ్యత్యాసం లేకుండా మనది మనము మైమరిచిపోయి పరమేశ్వర తత్వాన్ని చూసేటువంటి రోజే, అత్యంత పవిత్రమైనటువంటి రోజే ఈ మహాశివరాత్రి. మహాశివరాత్రికి సంబంధించిన గాథలు ఎన్నో. లింగ పురాణము, మహాశివ పురాణంలో, కూర్మ పురాణంలో ఈ విధంగా పరమేశ్వరుని యొక్క తత్వానికి, మహాశివరాత్రికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి గాథలు చెప్పబడ్డాయి. నిత్య శివరాత్రి కూడా ఉంది. రోజు కూడా శివునితో సావాసం చేయడం, శివ ఆరాధన చేయడం చాలా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది, మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఆ విధంగానే పక్ష శివరాత్రి
మాస శివరాత్రి, ప్రదోష పూజలు, అంటే శివుని యొక్క ఆరాధనకు అత్యంత శ్రేష్టమైనటువంటి రోజులు ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాం. ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆరాధన స్వామివారికి అత్యంత శ్రేష్టము అని చెప్పబడింది. సోమవారంతో కూడుకున్నటువంటి మాస శివరాత్రులు కానీ, ఈ యొక్క ప్రదోష పూజలు కానీ, మహాశివరాత్రులు స్వామి యొక్క ఆరాధనకు శ్రేష్టము. కొంతమంది అడుగుతారు, ఇక్కడ తెలుగునాట కొన్ని దేశకాలాల్లో ఆచారం ఏమిటి అని అంటే, సోమవారం ప్రదోషం వచ్చినప్పుడే పట్టాలి అని ప్రదోషాలు, ఆ విధంగానే మాస శివరాత్రులు కానీ మహాశివరాత్రులు కానీ సోమవారంతో కూడుకొని వస్తేనే ప్రారంభం చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నారు. అది శాస్త్రం కాదు. ఏమిటి అనంటే, సోమవారంతో కూడుకున్నటువంటి మహాశివరాత్రులు, మాస శివరాత్రులు, ఆ విధంగానే ప్రదోష పూజలు అవి శ్రేష్టం. ఆ రోజు ఎక్కువగా శివారాధన ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పబడింది. మిగతాయి వర్జితం చెయ్యండి అని చెప్పబడలేదు. ఇప్పుడు సోమవారం రాకున్నా ఖచ్చితంగా మహాశివరాత్రి ఉపవాస దీక్షను పట్టాల్సిందే. ఓకే. అంటే నార్మల్గా చాలా మందిని నేను అడిగితే కూడా ఏంటంటే, సోమవారం వస్తే గానీ శివరాత్రి రోజు ఉపవాసం పట్టొద్దు అని అంటున్నారు. లేదు, వారు నానుడిగా, వారి ఆచారంగా అక్కడ ఉన్నటువంటి దేశకాలమానాల్లో కొన్ని విధమైనటువంటి నానుళ్ళు ఉంటూ ఉంటాయి. హిందూ ధర్మం చాలా పెద్దదైనటువంటిది, చాలా గొప్పగా వ్యాప్తమైనటువంటిది. ఒక్కొక్కరి ఆ ఊరిలో ఒక నానుడి ఉండవచ్చు, కానీ ధర్మం అది శాస్త్రధర్మం కాదు. శాస్త్రంలో మాత్రం అట్లా చెప్పబడలేదు. శివరాత్రి రోజు ఖచ్చితంగా వారు నియమంగా ఉండాలి. వృద్ధులు, పిల్లలు నానా విధమైనటువంటి వారి యొక్క స్థితిగతులను బట్టి కొన్ని విధమైనటువంటి నియమాలు అనేటువంటివి వారు ఉల్లంఘించినా పర్వాలేదు. అంటే ఆరాధనకు సంబంధించినటువంటి ఉల్లంఘన అనేటువంటిది లేదు. ఏమి ఉల్లంఘన అంటే, ఉపవాసం అంటేనే ఈరోజు ఏమనుకుంటున్నాం, ఆహారమే ఉపవాసం. అంటే ఆ రోజు ఏమి తీసుకోకుండా ఉంటే చాలు, వారు నిత్యకృత్యాలు చేసుకుంటారు, మిగతా విషయాల్లో ఉంటారు. ఇంకేదైనా కానీ వారి ఉద్యోగ సద్యోగపూరితమైన విషయాల్లో ఉంటూ భగవత ఆరాధన చెయ్యక, భగవంతుని నామస్మరణ ఏమాత్రం చెయ్యకుండా ఓన్లీ ఉపవాసం ఉంటే చాలనుకుంటారు. అట్లా చేసి నిరర్థకము. అట్లా చేయొద్దు. ఉపవాసం అంటేనే భగవంతునితో ఉండడం. ఆయన యొక్క నామస్మరణ చేత కానీ, నిరంతరం అర్చన చేస్తూ, అభిషేకం చేస్తూ, ఏదో ఒక విధంగా ఆయనతో గడపడమే ఆ రోజు ఉపవాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఏకాదశి దీక్షలు కానీ, ఈ విధంగా శివరాత్రి పూరితమైనటువంటి అంశాలు కానీ, అవన్నీ కూడా చాలా గొప్పనైనటువంటి నియమతో కూడుకున్నటువంటిది. మన యొక్క హిందూ ధర్మంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పండుగతుల్లో మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటిది. జన్మకో శివరాత్రి అని పేరు. అంటే నీ జన్మలో మిగతా ఉపవాసాలు అనేటువంటి నీవు పట్టావో లేదో నాయనా, ఈ యొక్క ఉపవాసమైనా నీ జన్మలో చెయ్యయ్యా అనేటువంటి విధంగా చెప్పబడింది. ఒక్క శివరాత్రిని దీక్షాతుల్యంగా చేసి ఉపవాసంతో ఉంటే మనకు మన యొక్క జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. అజ్ఞానపూరితమైనటువంటి వారికి కూడా జ్ఞానాన్నిచ్చి మోక్షదాయకమైనటువంటి ఈ పండుగే మనను ఉద్ధరించేటువంటి పండుగ. మిగతా పండుగలు ఏవైతే ఉన్నాయో మన యొక్క కడుపు నింపడానికి, ఆడంబరాలకు, సంబరాలకు ఉపయోగపడితే, ఈ జన్మనాన్ని ఉద్ధరించే పండుగ ఏమిటి? జన్మరాహిత్యమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నివృత్తి చేసేటువంటిది, పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా నివృత్తి అయ్యేటువంటి ఈ యొక్క పండుగ మహాశివరాత్రి. భగవంతుడు బ్రహ్మాది దేవతలకే ఆ వరాన్ని ఇచ్చాడు పరమశివుడు. ఎందుకంటే సృష్టి స్థితికి లయకు అన్నిటికీ కూడా కారణభూతుడు మహాశివుడు. త్రిమూర్తి స్వరూపమైనటువంటి వారు. కఠినమైనటువంటి ఒక వేటగాడికి కూడా ఆయన మోక్షాన్ని ఏ విధంగా ఇచ్చాడో లింగ పురాణంలో చెబుతూ ఉంటుంది.
వేటగాడు ఉదయం నుంచి రాత్రి వేళ కోసం వరకు కూడా వేటాడడానికి వెళ్తారు. ఆయన యొక్క ప్రవృత్తి ఏమిటి? వేటాడము, దానితో తినడము, బతకడము. మిగతా పరమైన విషయాలు తెలియదు. ఆ రోజు మహాశివరాత్రి. ఆ రోజు వేటకు వెళ్ళాడు, ఏమీ దొరకలేదు. మహాశివరాత్రి అనే విషయం ఆయనకు తెలియదు. ఇక చీకటి పడుతుంది. చీకటిలో వెళ్ళి మారేడు చెట్టు పైకి ఎక్కాడు. అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. తీసుకున్నటువంటి సందర్భంలో రాత్రి ఉదయం నుంచి ఏమీ తినలేదు. తినకుంటే నిద్ర పడుతుందా? పట్టదు కదా. ఉపవాస దీక్ష ఉండండి అని చెప్పింది కూడా అందు గురించి. నువ్వు తింటే నిద్ర పడుతుందిరా, కనుకనే తినద్దు అనే విషయం కూడా. కనుక ఎప్పుడైతే తినకుండా ఉన్నాడో ఆయన ఏమి చెయ్యాలనో తోచక చెట్టు పైన ఉన్నటువంటి ఆకులన్నిటినీ కూడా విరిచేసి కింద పడేస్తూ ఉంటాడు. అది అద్భుతమైనటువంటి ఒక పురాతనమైన మహిమాన్వితమైనటువంటి శివలింగము ఆ చెట్టు కింద ఉంటుంది. ఆ చెట్టు మారడి చెట్టు వేరులో ఉంటుంది. మారడి చెట్టు పత్రులంతయు కూడా దళాలను చంపేసి కింద వేస్తూ ఉంటాడు. ఆ రోజు శివరాత్రిని తెలియదు ఆయన. అంతేకాకుండా ఏదో నీళ్లు కూడా తీసుకొచ్చుకున్నాడు. అవేదో తాగబోతాడు. ఆయన తాగబోయే ముందు కింద కూడా పడుతుంది. అది కూడా ఆయనకు తెలియదు. తెలియదు. ఆయన ఏదో శివుని పైన పోసాడనే విషయం కూడా ఆయనకు తెలియదు. ఇంకా కూడా ఆయన వేటాడడానికి వెళ్ళిన సందర్భంలో చెట్టు పైన వెళ్ళి కూర్చుంటే అక్కడ ఒక లేడీ కనబడుతుంది. ఆ చెట్టు పైకి ఎక్కిన తర్వాత లేడీని వేటాడడానికి నాకు కనబడడం అనక ఈరోజు ఉదయం నుంచి చూస్తే ఒక్క జంతువు కనబడలేదు వేటాడడానికి, ఈ జింకనైతే కనబడింది అని దాన్ని వేటాడడానికి వెళ్తే ఆ యొక్క చెట్టు నుండి గురి పెడితే ఆ లేడీ అడుక్కుంటుంది, నేను ఇంట్లో నా యొక్క పిల్లలను భర్తను ఉంచి వచ్చాను, వారికి ఏదో ఆహారం తీసుకెళ్దాము అని. మీరు నన్ను వేటాడుతున్నారు, వారికి కాస్త నేను చెప్పి నా పిల్లలను ఇక నుండి నేను ఉండను, మిగతా విషయాలన్నీ మీరే చూసుకోవాలి అని నా బాధ్యత అప్పగించి వస్తాను అని వీరిని అడుక్కుంటే ఆ వేటాడే ఆయన నమ్మరు. లేదు నువ్వేదో మాజలేడిగా ఉన్నావు, నువ్వు ఏదో అబద్ధం ఆడుతూ ఉన్నావు అంటే, లేదు నేను మాట ఇస్తున్నానని చెప్పింది. ఆవిడకు మాట రావడం ఏమిటి అని అంటే, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కృతయుగంలో ఆ విధమైనటువంటి విధంగానే మూగ జంతువులు ఏవైతే ఇప్పుడు కలియుగంలో ఉన్నాయో వాటికి కూడా అది సత్యయుగాలు కాబట్టి వాటికి మాట వచ్చింది. ఆ విధంగా లేడీని నమ్మి పంపించాడు. ఆ సపరివారం అంతయు కూడా వస్తుంది. వచ్చి తన భర్త వస్తాడు, కుటుంబం వస్తుంది, బంధుమిత్రులు వస్తారు, వేటాడే వారి ముందుకు వచ్చి నిలబడతారు. అయ్యా మీ దగ్గరికి వచ్చాను, మాట ఇచ్చాను, నన్ను వేటాడండి అని లేడీ అడిగితే, లేడీ భర్త వచ్చి లేదు నన్ను చంపండి, మొట్టమొదట నన్ను ఆహారంగా తీసుకోండి, నేను పోయినా పర్లేదు, నా ఈవిడ ఉండడం చేత నా పిల్లలు కాస్త సుఖంగా ఉంటాడని ఆయన వస్తారు. మా వల్ల వీళ్ళ ఇద్దరు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ పిల్లలు ముందుకు వస్తారు. ఆ విధంగా అయ్యేసరికి బంధుమిత్రులు, లేదు వీరు చాలా చక్కగా ఉండేటువంటి సత్యవంతులు, వీరు ఇట్లాంటి వారు పోతే చాలా ఇబ్బంది అయ్యా, మౌలను చంపండి అని వారు బంధుమిత్రులు వస్తారు. వచ్చేసరికి వీరికి కళ్ళకుంటి నీరు గారి కఠినాత్ముడైనటువంటి వేటాడనేటువంటి వారికి కూడా జ్ఞానం వస్తుంది. ఇంత ఒక లేడీకి కూడా ఇంత బుద్ధి జ్ఞానం ఉందే, నాకు మాత్రం లేదు, నేను వీరిని శిక్షించి చంపి తింటున్నాను, ఈ రోజు నుంచి నేను వేటాడాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఎందుకు? శివరాత్రి రోజున పరమశివుడికి ఆరాధన చేశాడు ఆయన, కనుకనే జ్ఞానాన్ని పొందాడు. ఆ రోజు నుండి వేటాడను అని స్వామికి మాట ఇస్తాడు. పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. తెలియక మహాశివరాత్రి రోజు రాత్రి వేళ ఈ శివారాధన చేయడమే కాకుండా ఆయన తన యొక్క బుద్ధిని కూడా మార్చుకుని ఈ యొక్క సద్బుద్ధితో ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందాడో ఈయనకు నేను అనుగ్రహించాలి అని ఆయనకు కైలాసవ్యానికి తీసుకొని వెళ్తాడు.
తర్వాత కూడా వరమిచ్చి ఆయనకు భోజరాజుగా ఆయనకు వరమిస్తాడు. భోజరాజుగా అవడమే కాకుండా ఇదంతయు కూడా కృతయుగం నాటి కథ. త్రేతాయుగంలో రామచంద్రుల వారికి నీవు విష్ణుమూర్తికే ఆశ్రయం ఇస్తావు, చాలా గొప్పవాడిగా అవుతావు అనే విధంగా పరమశివుడు ఆయనకు వరమిస్తే అదే విధమైనటువంటి జన్మతో జన్మిస్తాడు. కనుకనే రామచంద్రుల వారికి భోజరాజు ఆశ్రయం ఇచ్చాడు అనే విషయాన్ని కూడా మనం వింటూ ఉన్నాం రామాయణ గాథల్లో. ఈయన అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. ఈ వేటాడేటటువంటి వారే కాకుండా బ్రహ్మాది దేవతలకు కూడా వీరు గొప్ప వారు గొప్ప అనేటువంటి స్థితులు వచ్చిన క్రమంలో పరమశివుని యొక్క అంత్యము ఆది అనేటువంటిది ఉండదు. సృష్టిలో ఒకదానికి అంత్యం ఉండవచ్చు, ఒకదానికి ఆది ఉండవచ్చు. ఏది ఆది అంత్యం లేనటువంటిది ఏది ఉందయ్యా, ఏది మొదలు తెలియదు, ఏది అంత్యం తెలియదు అని అంటే ఒక్క పరమాత్మని యొక్క తత్వానికే, శివతత్వానికే ఆ విధమైనటువంటి ఆది అంత్యములు ఉండవు. శివశక్తి అనేటువంటిది మహా అద్భుతమైనటువంటి అంతిమం లేనటువంటిది, ఆరంభం లేనటువంటిది. కనుక ఆయన ఆరంభాన్ని అంతిమాన్ని తెలుసుకోవడం అనేటువంటిది బ్రహ్మాది దేవతల తరంగమే కాలేదు. బ్రహ్మ నేను ఈయన యొక్క అంత్యాన్ని చూశాను అనేటువంటి విధంగా ఉన్నటువంటి అబద్ధమాడిన సందర్భంలో పరమేశ్వరుడు బ్రహ్మ యొక్క శిరస్సును గిల్లుతాడు. బ్రహ్మకు అప్పటి వరకు 5 శిరస్సులు కనుక తన యొక్క ఊర్ధ్వ శిరస్సును చతుర్ముఖుడు అని అంటాం. ఇప్పుడు 4 శిరస్సులు ఎందుకయ్యా అంటే పరమశివుడు 5వ శిరస్సు తీసేశాడు. ఆయనకు శిక్ష వేశాడు. ఏమిటి? అబద్ధమాడాడు కాబట్టి. కనుక ఏ రోజునాడు ఆ విధంగా అయింది అని అంటే ఈ మహాశివరాత్రి రోజు బ్రహ్మాది దేవతలు ఎప్పుడైతే ఈ యొక్క శివుని యొక్క శక్తిని తెలుసుకున్నారో అదే మహాశివరాత్రి. బ్రహ్మాది దేవతలు ఏ రోజునాడైతే శివశక్తికి పూజలు చేశారో అదే మహాశివరాత్రి. లింగోద్భవ కాలంలో వారందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దేవతాశక్తులు కూడా పెంపొందించుకోవడానికి ఏ దేవతారాధన దేవతలు చేస్తారయ్యా అంటే పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తారు. కనుక వారు కూడా రాత్రింభవలను మరిచిపోయి ఆ శివతత్వాన్ని పొందడం కోసము రాత్రివేళ కూడా పూజ చేశారు. కనుక మహాశివుని యొక్క అవతారాన్ని ఏ సందర్భంలో చూశారు బ్రహ్మాది దేవతలు అంటే లింగోద్భవ కాలంలో చూశారు. లింగం అనేటువంటిది ఉద్భవించినటువంటి సమయము అనేటువంటి విధయం కూడా చెప్పబడింది. లింగం ఉద్భవించినటువంటి సమయం ఆది తెలియదు కదా అని అంటే ఇక్కడ బ్రహ్మాది దేవతలకు జ్ఞానం వచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అన్నాము. అక్కడ లింగం ఉద్భవించింది అప్పుడు అని కాదు. ఇక్కడ అంటే అంతకుముందు ఆ యొక్క పరమశివుని యొక్క లింగం లేదేమో ఇప్పుడు ఉద్భవించింది అనుకుంటారు. వీరికి జ్ఞానం వెలిగినటువంటి సందర్భము, బ్రహ్మాది దేవతలకు జ్ఞానం వచ్చిన సందర్భము. కనుక రాత్రి వేళ కూడా ఖచ్చితంగా ఉపవాస దీక్ష అనేటువంటిది చేయడం చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ ఉపవాస దీక్షతో కొంతమందిని ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు, కొంతమంది బీపీ షుగర్లు అట్లాంటివన్నీ కూడా ఉండి చాలా కఠినంగా ఉంటూ హాస్పిటల్ పాలవుతూ ఉంటారు. వారందరికీ కూడా మన యొక్క మీడియా ద్వారా చెప్పుకునే అంశం ఏమిటి అంటే మీరు అత్యంత సాత్వికమైన ఆహారం, అది కూడా మీకు మాత్రతో సమానమైనటువంటిది, ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటిది కాబట్టి అది సాత్వికమైనటువంటి ఆహారాన్ని మీరు తీసుకొని మీరు ఖచ్చితంగా భగవత్ ఆరాధన చేయడం మర్చిపోకండి. శివనామ స్మరణ అనేటువంటిది మర్చిపోకండి. శివనామమే శ్రేయోదాయకము. కనుక ఈ గర్భిణీ స్త్రీలకు కూడా ఆ విధంగానే ఇంకొంతమంది ఉపవాసం కూడా ఉండొచ్చు అంటారా? గర్భిణీ స్త్రీలు కూడా చాలా మంది ఉంటారు. సాత్వికమైన ఆహారం తీసుకొని వారికి ఉపవాసము అని అంటే ఏమని చెప్పాను నేను? ఆహారము మానేసి
భగవత్ ఆరాధన చెయ్యక ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాము. అట్లాంటి వారిని మనము పరిగణలోకి తీసుకోవద్దు. అది ఉపవాస దీక్ష కాదు, అది ఆహార దీక్షనే. వారి వారి యొక్క ఓన్లీ ఆరోగ్యం కోసమే పెట్టుకున్నటువంటిది. ఇక్కడ ఆరోగ్యము అనంటే మనశ్శాంతి, జ్ఞానము, మనను ఉద్ధరించేటువంటిది. కనుక ఇక్కడ ఉపవాస దీక్ష ఇంకొక నియమం కూడా. ఇంకొకరు ఇంకేదో ఉపాహారాలు తింటున్నారని వారి శరీరంలో సత్తా ఉన్నా కానీ వారు పాటించక, ఉపవాస దీక్ష పాటించక ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. అది పాపం వస్తుంది. వీలైనంత వరకు మన శరీరంలో మనకు పటుత్వం ఉంటే ఖచ్చితంగా దీక్షతో ఉండాలి. అంటే ఉపవాసం అంటే నార్మల్గా మార్నింగ్ కొందరు టిఫిన్ చేయడము, మధ్యాహ్నము ఒక పూట అన్నం తినడము, ఇలాంటివి చేస్తుంటారు. కొందరు ఉపవాసం ఏంటంటే మార్నింగ్ అంతా ఏం తినకుండా, ఉదయం అంతా ఏం తినకుండా సాయంత్రం 6 గంటలకి గుడికి వెళ్ళేసి వచ్చి ఒక ఖర్జూర పండుతోనే ఒక పొద్దు ఇరుస్తూ ఉంటారు. సో ఏది మంచిది అంటారు? ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఖర్జూరం తినాలని లేదు, ఎక్కడా పండు తినాలని లేదు. మరి నిర్జలంగా ఉండడం మంచిది. నీళ్లు తీసుకోకుండా ఉండేటువంటి స్థితితో పరమేశ్వరుని యొక్క తీర్థాన్ని ఒకసారి తీసుకుని వారి శరీరం ఉండగలిగితే అది శ్రేష్టం. శరీరంలో నాటకపోయినటువంటి అనేక విధమైనటువంటి విషరోగాలన్నీ కూడా పోయేటువంటి స్థితి ఉపవాసంతో ఉంటుంది. క్యాన్సర్ లాంటి విష వ్యాధులు కూడా పోయేది ఉపవాస దీక్షతోటి. కనుక ఖర్జూరం తింటే ఫలితం, ఇంకేదో ఇంకొకరు ఇంకో ఫలం తినాలని, రాత్రి వేళ సూర్యాస్తమయం అయితే తినొచ్చని వారు పెట్టుకున్న నియమాలు శాస్త్రంలో లేదు. అసలు ఉపవాసం ఒకసారి చెప్పండి. అసలు ఉపవాసం అంటే వాళ్ళు ఖచ్చితంగా స్వామివారి యొక్క తీర్థంతో అది ఉండాలి. ఇంకా ఉండలేని పక్షంలో, ఉండలేని వారికి మాత్రమే ఇవన్నీ చెప్తున్నటువంటి, ఉండగలిగే సత్తా ఉన్నవారు తీర్థంతో ఉండాలి. మరుసటి రోజు వరకు కూడా ఏమీ తీసుకోవద్దు. మరి ముందు రోజు కొంతమంది అనుకుంటారు, ముందు రోజు 12 గంటల లోపు నేను కాస్త పుష్టిగా తిని మరుసటి రోజు ఉండొచ్చు. అది కూడా లేదండి. ముందు రోజు కూడా ఖచ్చితంగా శివరాత్రి దీక్ష కంటే ముందు రోజు వారు సాత్వికమైన, ఆ రోజు రాత్రి వేళ కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఏదో మనం నిత్య ఆహారానికి భిన్నంగానే ఉండాలి. తర్వాత రోజు మొత్తం ఉపవాసం ఉండడము, అంటే ఏమీ తీసుకోకుండా ఉండడము. అటు తర్వాత మళ్ళీ స్వామివారి ఆరాధన చేసుకుని ఉపవాస క్రమంలో 3 రోజులు దీక్షగా ఉండాలి. ముందు రోజు సాత్వికాహారము, తర్వాత రోజు ఉపవాసము, తర్వాత రోజు కూడా దేవతార్చన చేసుకుని మళ్ళీ రోజు కూడా సాత్విక ఆహారం తీసుకోవడము. శివరాత్రి తెల్లారి కూడా సాత్విక ఆహారమే దేవతార్చన చేసి తీసుకోవాలని చెప్పబడింది. కనుక మీరు ఆ విధమైనటువంటి నియమబద్ధంగా ఉండాలి. అట్లా ఉంటేనే దానికి సంబంధించినటువంటి పూర్ణమైనటువంటి ఫలితం వారికి లభిస్తుంది. ఉండలేనటువంటి వారికి చెప్పాను కదా, వ్యాధిగ్రస్తులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, వృద్ధులకు కానీ కొన్ని విధమైనటువంటి నియమాలు, వారు ఏ విధమైనటువంటి ఆహారంతో వాళ్లకు జీవనం గడవడానికి కాస్త అనుకూలంగా ఉంటుందో ఆహారం వారు కొంత తీసుకోవచ్చు. ఆ రోజు ఇబ్బంది లేకుండా, శరీరం పడిపోకుండా ఉండే విధంగా ఆహారం తీసుకోండి. కానీ ఉపవాసం అంటే అన్నాదష్టగుణం పిష్టమని వారు మూకుడు పదార్థాలు, అంటే ఆయిల్ పదార్థాలు కూడా వేస్తారు. రోజు కంటే కూడా అవి అరగనటువంటి పదార్థంగా ఉంటుంది. ఆ రోజు తింటే అజీర్తి అయ్యేటువంటి స్థితిలో కూడా ఉంటాయి. అట్లాంటి పదార్థం తినకూడదు. ఉపవాసంలో కూడా అన్నాదష్టగుణం పిష్టం అంటే పిష్టం తినడం చేత, పిండి పదార్థాలు, ఆయిల్ పదార్థాలు తినడం చేత రోజు తిన్నదానికంటే 8 రెట్లు తిన్న ఫలితం. అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయ, పాలతో చేసిన పదార్థం తింటే ఇంకా కూడా ఎక్కువ తిన్న ఫలితం. పిష్టాదష్టగుణం పయ, పయాదష్టగుణం దది, దద్దితో చేసినటువంటి పదార్థం తింటే ఇంకా ఇంకా ఎక్కువగా తిన్నది ఫలితం. దద్యాదష్టగుణం ఘృత, ఘృత అంటే నెయ్యి, నెయ్యితో చేసిన పదార్థం తింటే ఇంకేముంది, కనుక అయిపోయింది ఇక వాణి పరి. ఇక ఆ ఘృతాదష్టగుణం మాస అని చెప్పేవాడి. మాసం అంటే మినప పదార్థం. మినప పదార్థమే ఈరోజు టిఫిన్ అంటే కూడా ఏముంది,
ఏదో ఇడ్లో వడనో ఇడ్లీ వడ, దోశలో అవును. అవన్నీ వర్జితమైనటువంటి మాంస పదార్థం అస్సలకి రోజు ఏమాత్రం తినకూడదు. సకల వ్యాధులకు కూడా కారణభూతమైనటువంటిది రోజు మాంస పదార్థం తినడం కనుక అవన్నీ కూడా ఉపవాసం రోజు ముట్టకూడనటువంటి పదార్థాలు కనుక చాలా చక్కని ప్రశ్నలు అడిగారు. మన ప్రేక్షకులందరూ కూడా ఈ విధంగా ఉపవాస దీక్ష ఎట్లా చేసుకోవాలి, స్వామివారి యొక్క ఆరాధననే స్వామివారి కలియుగంలో మనకు స్తోత్రాలు రాదు, నేను పురాణాలు చదవలేను, ఇంకేదో అభిషేకాదులు రుద్రం రాదయ్యా నాకు ఎట్లా చేసుకునేది అనుకోవచ్చు. మహాశివుని యొక్క ఆరాధన ఓం నమ శివాయ అనుకుంటూ ఆ స్వామివారి పైన నీళ్లు పోస్తే చాలయ్యా, ఆ నీళ్ళనే తీర్థంగా తీసుకుని ఆ రోజునాడు ఆ మహాశివరాత్రి రోజు చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితం పొందుదాం, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓకే గురుగారు, ఉపవాసము మహాశివరాత్రి రోజు ఎందుకు చేయాలంటారు మీకు తెలిసినంత వరకు? మహాశివరాత్రి అనేటువంటిది మనము జన్మాంతరాల్లో చేసినటువంటి ఏదైతే మహాపాపాలు ఉన్నాయో, జీవితంలో చేసినటువంటి మహాపాపాలు ఉన్నాయో, మిగతా వాటి ద్వారా పోలేనటువంటి సందర్భంలో ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం చేత మన జీవితంలో చేసుకున్నటువంటి ఏ విధమైనటువంటి వివిధ జీవితాల్లో చేసుకున్నటువంటి పూర్వ జీవితాల్లో చేసుకున్న పాపాలన్నీ కూడా కడిగేటువంటిది, మనకు పాప నివృత్తి చేసేటువంటిది ఒక మహాశివరాత్రి. వేటవాడికి కూడా ఆయన జీవితాంతం అందరినీ సంహరించి తిన్నాడు, అట్లాంటి వారికి కూడా ముక్తినిచ్చినటువంటిది మహాశివరాత్రి కనుక మహాపాపాలన్నీ కూడా నివృత్తి చేసేది మహాశివరాత్రి, మన జీవితాన్ని మోక్ష మార్గానికి తీసుకెళ్ళేది. కాబట్టి ఆ ఒక్కరోజైనా జన్మకో శివరాత్రి ఒక్కరోజైనా మనం ఉపవాసంతో ఉందాం. అదండి, ఉపవాసం ఉంటే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఖచ్చితంగా. ఓకే గురుగారు, మీరు చెప్పినట్లయితే ఉపవాసం మహాశివరాత్రి రోజు ఉంటే పాపాలన్నీ తొలగిపోతాయని అయితే చెప్పడం జరిగింది. సో ఎంతో చక్కగా ఉపవాసం ఎవరైతే ఉండాలో ఎవరు ఉండొద్దో ఎంతో చక్కగా కూడా వివరించడం జరిగింది. అలాగే ఉపవాసము మన శివుడు నామస్మరణతోనే ఇంట్లోనే కాకుండా లేకపోతే దేవాలయంలో వండుకుంటా శివుడు నామస్మరం చేసినప్పుడే మనకు పాపాలన్నీ తొలగిపోయి ఆ రోజు ఖచ్చితంగా మంచి ఉపవాసం ఉన్నట్టు అవుతుందని కూడా తెలియజేయడం జరిగింది. సో ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం.